శ్రీనివాస్ ఫ్రమ్ ఏఓసి హైదరాబాద్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ చేద్దాం. ఓకే, నిఫ్టీ ఏఓసి క్యాల్కులేటర్ యూజ్ చేసి. ఓకేనా, ఫస్ట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 9:30 మార్కెట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి ఇదే కదా మనకు కావాల్సింది. 9:30కి ఏమైనా షిఫ్టింగ్స్ ఉన్నాయా? ఎస్ఎస్బి అని చూపిస్తుంది, షిఫ్టెడ్ ఫ్రమ్ బాటమ్ అని చూపిస్తుంది. రియల్ షిఫ్ట్ అయిందా లేదా? ఇది 9:15 షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేస్తామా, కన్సిడర్ చేయం. ఓకే, ఎస్ఎఫ్టీ ఫ్రమ్ ఎక్కడ రెసిస్టెన్స్ అనేది షిఫ్టింగ్ చూపిస్తుంది 24,150 నుంచి. ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది? 100కి వచ్చినట్టు చూపిస్తుంది. ఓకే, 25,100కి. ఎప్పుడు 9:21. ఇది మనం షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ నుంచి ఏమైంది? బేరీ షిఫ్టింగ్ అనేది జరిగింది. సపోర్ట్ నుంచి ఏమైనా షిఫ్టింగ్ జరిగిందా? సపోర్ట్ నుంచి బేసిక్గా షిఫ్టింగ్ చూపిస్తుంది, బట్ ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. ఓకే, నో ప్రాబ్లం. ఇట్లా చూస్తే ఒకవేళ 9:15 కాకపోతే ఈ షిఫ్టింగ్ రెండు విధాలు చూస్తే మార్కెట్ ఏంటి ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా మనకు ఒక రేంజ్ బౌండ్లో ఉండబోతుందని మనకు కొంచెం అర్థమవుతుంది. బట్ మనకు వీక్నెసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ 25,500 దగ్గర వీక్నెస్ ఉంది. మళ్ళీ ఇది వచ్చి ఆల్రెడీ ఇది షిఫ్టింగ్ కాబట్టి ఓకే, దీన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. ఒకవేళ ఈ షిఫ్టింగ్ మళ్ళీ పెరిగింది అనుకుందాం. పెరిగితే మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది? మళ్ళీ వచ్చి మార్కెట్ ఇక్కడికి షిఫ్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. పెరుగుతుందా లేదా అనేది అది కూడా చూద్దాం. ఓకేనా, మార్కెట్ యొక్క లెవెల్స్ వచ్చి మనం ఇవి ఈ లెవెల్స్ ప్రకారం మనం మార్కెట్ వచ్చి మనం ఒక 9:30 వరకు ఎక్కడ వరకు వచ్చిందో మనం చూద్దాం. మార్కెట్ ఎక్కడ మనకి ఓపెన్ అయితే ఓపెన్ అయింది, గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిందా కిందికి వెళ్ళిందని చూద్దాం. థర్టీకి మార్కెట్ ఎక్కడ ఉంది? 9:30కి మనకి 9:30 మార్కెట్ సపోర్ట్లో వచ్చింది కాబట్టి మనకి ఎర్లీ అది 25,100 యొక్క సపోర్ట్లో మార్కెట్ ఉంది. ఓకే, బట్ ఈ షిఫ్టింగ్ అనేది మన పైకి చూపిస్తుంది కాబట్టి ఈ సపోర్ట్ నుంచి ఒకసారి ట్రై చేసి బట్ టూ ఎర్లీ టు టేక్ ఎనీ డిసిషన్. ఓకే, ఎందుకంటే మనకి సపోర్ట్లో వస్తుంది మార్కెట్. మళ్ళీ చూద్దాం కొద్దిసేపు అయిందా. ఇక్కడ కూడా వీక్నెస్ ఉంది మనకి 84% అనేది. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్లో మనకి సపోర్ట్లోకి పర్ఫెక్ట్గా వచ్చింది 9:39 డేటా మనకి ఏం చూపిస్తుంది చూద్దాం. మనం ఏంటి ఎన్ని మినిట్స్ చూసాం? 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా. 9:39 పొజిషన్ ఏంటి? మనకి ఎంట్రీ ఉందా లేదా చూద్దాం. 9:39 పొజిషన్ ఏంటి? మనకి 25,100 యొక్క సపోర్ట్లో ఉంది. కింద ఏమైనా వీక్నెస్ ఏదన్నా ఇంక్రిమెంటల్ అవుతే మనకు రిస్క్ అవుతుంది. ఇంక్రిమెంట్ అవుతుందా? ఓఏ అట్లాగే ఉంది. ఓఏ చేంజ్ అనేది డిక్రీజ్ ఫ్లాట్లో ఉంది. వాల్యూమ్ ఏం చేస్తుంది? వాల్యూమ్ వచ్చి డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఒక ఫస్ట్ టైం మార్కెట్ సపోర్ట్లోకి వచ్చింది కాబట్టి మనకి ట్రై చేయొచ్చు అంత రిస్క్ తీసుకోకుండా. కింద స్ట్రైక్ ప్రైస్ ఏమన్నా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనం కింద స్ట్రైక్ ప్రైస్ కూడా చెక్ చేయం. ఫిర్బీ అది ఏంటి మనకి బులిష్ లాగానే కనిపిస్తుంది. ఓకే, సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనకు ఒక ఏం దొరికింది? మనకి ఒక కాల్ ట్రేడ్ ఇక్కడ మనకి మార్నింగ్ దొరికింది. రైట్, ఒక కాల్ ఎంట్రీ మనకి ఈరోజు ఇక్కడ. ఓకే, అప్ టు ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు చూద్దాం. ఈ కాల్ ఎంట్రీ వచ్చి మనకి టార్గెట్ ఇచ్చింది లేదా అన్నది. ఆల్మోస్ట్ టార్గెట్లో ఉంది మార్కెట్ వచ్చి 10:03కి. 10:03కి డేటా ఏమైనా చేంజ్ ఉందా? బులిష్ ఉందా లేదా చూద్దాం. ఇక్కడ పైన మనకి 25,500 దగ్గర వీక్నెస్ కనిపిస్తూ ఉంది. ఈ వీక్నెస్ ఏమన్నా మనకి హెల్ప్ చేయబోతుందో లేదో చూద్దాం. ఇది ఇంక్రిమెంట్లు అయిపోయి మళ్ళీ మార్కెట్ వచ్చి కంప్లీట్గా మనకి షిఫ్టింగ్ జరుగుతుంది. ఈ వాల్యూస్ మనకి 25,000 దగ్గర షిఫ్ట్ వాల్యూ ఇది తగ్గుతూ వస్తుంది మనకి. ఓకే, బట్ ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది? 25,100 దగ్గర రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి పూర్తి తీసుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే వీక్నెస్ అనేది మనకి అప్పర్ సైడ్లో కనిపిస్తుంది మార్కెట్ ఓవరాల్ సిచ్యువేషన్. ఓకేనా, పైన వీక్నెస్ ఇక్కడ కూడా వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతే మనకి మార్కెట్ ఏం కావచ్చు? బుల్లిష్ 25,200 వరకు. ఈ వాల్యూస్ పొజిషన్ ఇట్లా చూద్దాం. ఇది ఇంక్రిమెంటల్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఓకే, ఇది కొంచెం ఫ్లాట్లో ఉంది. ఇంక్రిమెంట్ అవుతుందా? ఫ్లాట్లో ఉంది. ఈ వాల్యూస్ పెరిగితే మార్కెట్ ఇంకా వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ వచ్చి డిప్లో ఉంది. ఓఐ పెరుగుతూ ఉంది. ఓఐ చేంజ్ పెరిగి ఫ్లాట్లో ఉంది. ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతే తప్పించి మార్కెట్ ముందుకు పోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, మార్కెట్ ఎక్కడ ఉంది? 25,100 యొక్క రెసిస్టెన్స్లోనే ఉంది. ఓకే, 10:30కి
ఏం చూపిస్తుంది 25,200 యొక్క మనకి ఓఏహెచ్ 75% వచ్చినట్టు చూపిస్తుంది. ఇది రియల్ ఇంక్రిమెంట్ అవుతుందా లేదు, ఫ్లాట్ ఉన్నాయి ఇవి, పెద్ద ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. అదే వాల్యూమ్ మళ్ళీ కొంచెం మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఓఏహెచ్ 70, ఇక్కడ 77 వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు 75లో ఉంది. ఓఏహెచ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతే తప్పించి మార్కెట్ మన 150 సపోర్ట్ నుంచి కూడా అంటే కూడా మనకు కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అప్పటి నుంచి మనకి. అదే మనకు కొంచెం హడల్ లాగా అనిపిస్తుంది. అప్పుడు మనకున్న సిచ్యువేషన్, సేఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి, మనకి 25,100 యొక్క సపోర్టే మనకి, 25,077 అనేది మన సపోర్టే మనకి సేఫెస్ట్ లెవెల్. అదర్వైజ్ ఒక ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతే ఇది ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అవ్వడానికి ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, రెసిస్టెన్స్ అనేది పైకి షిఫ్ట్ అవ్వడం జరిగితే కానీ మనకి 25,150 నుంచి మనం సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అదర్వైజ్ వెయిట్ ఫర్ ద 25,100 సపోర్ట్ లెవెల్. ఇప్పుడున్న పొజిషన్ ఏంటి అసలు, ఇక్కడ 1057కి ఏంటి పొజిషన్, డేటాలో ఏమైనా చేంజ్ ఉందా? 1057 సిచ్యువేషన్ అదే. ఇది 25,200 యొక్క వాల్యూస్ అనేది చాలా చాలా స్లోగా వాల్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అంతే తప్పించి అగ్రెషన్ లేదు ఇప్పుడు. ఓకే, మార్కెట్ వచ్చి చాలా స్లో మూడ్లో ఉంది. ఏమైనా మనం పుట్టి తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? మార్కెట్ వచ్చి రెసిస్టెన్స్ నుంచి ఎందుకు క్లోజ్ అయింది 11-12కి. 11-12 సిచ్యువేషన్ ఏంటి, 11-12 సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న వీక్నెసెస్ అది. ఇంతకుముందు 75% ఉండదు, ఇప్పుడు 77% వచ్చింది. ఇప్పుడు మనం పుట్టి తీసుకోవడానికి కూడా మనకి ఇది అడ్వైజబుల్ కాదు. కాల్కి మనం ప్రిఫర్ చేయడం వచ్చి బెస్ట్. కాల్కి అది కూడా 100 నుంచి ఉండాలి. ఇది 100 నుంచి కాల్ తీసుకున్నప్పుడు ఈ వాల్యూస్ మనకి ఇంక్రిమెంట్ కాకూడదు. ఓకే, ఇంక్రిమెంట్ కాకుండా ఉంటే మనకి సేఫ్ ఉంటుంది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మనకు రిస్క్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా? 1136 చూద్దాం. మార్కెట్ వచ్చి ఈరోజు ఒక రేంజ్ బౌండ్లో ఉండడానికి అట్లాగానే కనిపిస్తుంది. వాల్యూస్ ఎక్కడ వరకు వచ్చింది చూడండి, 25,200 యొక్క వాల్యూస్ వచ్చి చేంజ్ ఇంక్రీజ్ అయ్యి ఫ్లాట్ అయితే మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ వచ్చి స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఎట్లా స్లోనే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కానీ ఓఐ చేంజ్ కానీ అగ్రెషన్ తీసుకుంటే కానీ మార్కెట్ ముందుకు పోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకు 25,115 సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అదర్వైజ్ 25,100 అప్పుడు కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన వీక్నెస్ అనేది మనకి ఉంది కాబట్టి. మళ్ళీ రెసిస్టెన్స్లకు మార్కెట్ వచ్చింది 1233కి. మార్కెట్ కంప్లీట్ సేమ్ అదే పొజిషన్ వచ్చి. ఓకే, పైన వాల్యూస్ పెరగట్లేదు, మార్కెట్ పైకి వెళ్ళట్లేదు, ఒకటే రేంజ్లో 25,100 యొక్క రేంజ్లోనే మార్కెట్ వచ్చి మూవ్ అవుతుంది. కంప్లీట్ రేంజ్ బౌండ్ సిచ్యువేషన్లోనే మార్కెట్ ఉంది. ఓకే, ఇటువంటి ఇప్పుడు బయర్స్కి వచ్చి లాస్ ఏంటి, టార్గెట్స్ వచ్చి వెరీ స్లోగా ఉంటుంది. ప్లస్ ప్రాబ్లం ఇది, పైన వాల్యూస్ పెరగట్లేదు కాబట్టి ఎవరైనా కావాలంటే ఇప్పుడు ట్రై చేయొచ్చు, ఒక రిస్క్ ఇప్పుడు ట్రై చేయొచ్చు ఇక్కడ నుంచి. తప్పించి అది కూడా వెరీ స్లోగా ఉంది కాబట్టి మార్కెట్ అనుకున్న ప్రీమియమ్స్ కూడా రాకపోవచ్చు. మార్కెట్ వచ్చి హాఫ్ వేలో ఉంది. ఓకే, హాఫ్ వేలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రాఫిట్ హాఫ్ వే వరకు ఏమైనా బుక్ చేసుకునే ఛాన్సెస్ మనకి ఉంటుంది. ఎవరైనా ఎంట్రీ అవుతాయి, రిస్క్ ఎంట్రీ ఎవరైనా తీసుకుంటే మాత్రం. ఓకే, అదర్వైజ్ అక్కడ కూడా ఎంట్రీ పెద్ద అడ్వైజబుల్ కాదు. ఆల్మోస్ట్ నియర్ బై టార్గెట్కి వచ్చింది మార్కెట్ వచ్చి. మళ్ళీ 230 అవుతుందా మార్కెట్లో, ఎటువంటి మూవ్మెంట్ లేదు, జస్ట్ ద రేంజ్ ఆఫ్ ఏ రేంజ్లో మూవ్మెంట్ అవుతుంది మార్కెట్ వచ్చి మొత్తం
ఒకటే స్ట్రైక్ ప్రైజ్ రేంజ్లో ఇదే పాయింట్స్లో ఇదే రేంజ్లో మూవ్మెంట్ అవుతుంది. ఓకే, ఇటువంటి టైంలో మార్కెట్లో ఏం జరుగుతుంది, యాక్చువల్గా ప్రీమియం వచ్చి అన్నెసరీ ప్రీమియం మీటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఏమైనా చేంజ్ ఉందా? ఈరోజు మార్కెట్ వచ్చి కంప్లీట్ రేంజ్ బౌండ్లో ఉంది. ఓకే, ఈ రేంజ్ బౌండ్లో ఉండబోతుందా లేదా అనేది కూడా మనకు ముందే ఏఎఫ్సి క్యాలిక్యులేటర్లో తెలుస్తుంది. పోతే మనకి మార్కెట్ ఛాన్స్ ఎక్కడ ఉండే వరకు ఎక్కడ వరకు ఉంటుంది, 150 యొక్క రెసిస్టెన్స్ వరకు పోవడానికి ఛాన్స్ ఉంది. బ్యాక్ ఎట్ ద మోస్ట్ ఒక సపోర్ట్ అయితే 200 వరకు ఛాన్స్ కనిపించింది. ఓకే, లేదు ఇది షిఫ్టింగ్ అయితే 25,200 వరకు, అంటే ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉండబోతుందని మనకి ఏఎఫ్సి క్యాలిక్యులేటర్ ఆల్రెడీ క్లియర్గా చెప్తానే ఉంది. బట్ అది వచ్చి ఓన్లీ 25,100 యొక్క రేంజ్లోనే మార్కెట్ మొత్తం ఉంది. ఓకే, నేను అనుకుంటున్నా ఈరోజు మీరు వచ్చి ఏమీ లాస్ చేయలేకుండా ప్రాఫిట్లోనే ఉన్నారనుకుంటా. మోస్ట్లీ నో ట్రేడ్ జోన్లోనే ఉండాలి అసలు యాక్చువల్గా అందరూ వచ్చి. నాకు తెలిసిన దొరకదు ఏవచ్చి క్యాలిక్యులేటర్ చేసే వారు అందరూ నో ట్రేడ్ జోన్లోనే ఉంటారు. ఓకే, ఇవేందో ఒక ట్రేడ్ మార్నింగ్ ట్రై చేసినా అదొకటే ప్రాఫిటబుల్ ఉండాలి. ఓకే, ఐ హోప్ యూ ఆర్ ఇన్ అ ప్రాఫిటబుల్ జర్నీ. థ్యాంక్ యూ, దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.